ప్రేమ లేని పెళ్లి 14వ భాగం. ధరణి బానే ఉన్నా కాబట్టే కదా హాస్పిటల్కి మీ అన్నకు భోజనం తెచ్చింది అని ధరణి అంటే, మేఘన రాత్రి అన్నయ్య నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అని వెటకారంగా అన్నది. ధరణికి ఏం చెప్పాలో అర్థం కాక, నాకు ఒంట్లో బాలేదు కదా, అందుకే బానే చూసుకున్నారు అని చెప్పింది. మరి నిన్న రేణు మీ ఇంటికి వచ్చింది అని మేఘన అంటే, ఏమో తెలియదు మేఘన, నేనైతే త్వరగా పడుకున్నా అని ధరణి అన్నది. అదేంటి రేణు వచ్చింది నీకు తెలియదా ధరణి అని మేఘన అంటే, ధరణి మనసులో తెలిసినా నేను చేయగలిగిందేముంది అనుకొని, తెలియదు నాకు మేఘన అన్నది. మరి నువ్వు అలానే ఉంటే ఎలా, వచ్చిన వారిని చీపిరి కట్టతో కొట్టాలని ఉండదా, అలా అని మెత్తగా ఉంటావా అని మేఘన అంటుంటే, ధరణి మనసులో చీపిరి కట్ట తీసుకొని వచ్చిన వారిని కొడితే మీ అన్నని ఏ కట్టతో కొట్టాలి, అసలు మార్పు రావాల్సింది మీ అన్న దగ్గర కదా అనుకుని, కొత్తగా ఇప్పుడు నేను రూల్స్ పెడితే మీ అన్న ఒప్పుకుంటాడా, నీకు తెలియదా, ఇన్ని రోజులు వచ్చినప్పుడు ఏ రోజు మాట్లాడని దాన్ని ఈరోజు మాట్లాడితే తను ఎలా రిసీవ్ చేసుకుంటాడు అని ధరణి అన్నది. మేఘన ఇంతకు ముందు అంటే వేరు వదిన, ఇప్పుడు మీరు ఒకటయ్యారు, నీ దగ్గర లేనిది వేరే వారి దగ్గర ఉందని పరిగెడుతుంటే అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత నీకు లేదా అని మేఘన అన్నది. ఇంతలో అభినవ్ వాళ్ళ మాటలు వింటూ క్యాబిన్కి వచ్చాడు. అభినవ్ మేఘన వడ్డిస్తుంటే భోజనం చేస్తున్నాడు. అభినవ్ ధరణికి కూడా వడ్డించు అని అన్నాడు. ధరణి లేదన్నయ్య, నేను అతనికి క్యారేజీ తెచ్చి అతనికి పెట్టి నేను తిన్నాను అని కాస్త బిడియంగానే చెప్పింది. అభినవ్ మేఘన ఒకరి ముఖంలో ఒకరు చూసుకొని, అభినవ్ మీ ఆయన బయట తిండి పడదు అని వంట చేసుకొని మరీ తెచ్చావా అని వెటకారంగా అన్నాడు. ధరణి అన్నయ్య, నిన్న మీరు పోలీస్ ఆఫీసర్గా వచ్చారు, మీకు అలా సమాధానం చెప్పానని మీకు బాధపడుతున్నారని నాకు అర్థమైంది. ఇప్పుడు కూడా మీరు పోలీస్ ఆఫీసర్గా ఇక్కడ ఉన్నారు అంటే చెప్పండి, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు అన్నయ్యగా ఉన్నారు అంటే మాట్లాడతా అని నిక్కచ్చిగా ధరణి మాట్లాడితే, అభినవ్ వెంటనే అదేం లేదురా, నువ్వు బాధపడుతున్నావని మా బాధ, కానీ నువ్వు సంతోషంగా ఉంటే మాకు అంతకంటే కావలసిందేముంది చెప్పు అని అభినవ్ అన్నాడు. అభినవ్కి తల్లిదండ్రులు లేరు, అనాథగా చాలా కష్టపడి పెరిగాడు. మంచి విలువలున్న మనిషి, కష్టం విలువ తెలిసిన మనిషి. అతని మనస్తత్వం తెలిసి మేఘన అతనిని ఇష్టపడింది. అతను అనాథ అని చెప్పి నీకు తగను అని చెప్పినా కానీ మేఘన అతని వెంటపడి మరీ ప్రేమించింది. మేఘన ప్రేమకు అభినవ్ లొంగక తప్పలేదు. అభినవ్కి తెలుసు రణధీర్ మనస్తత్వం, కానీ మేఘనాలో అటువంటి మనస్తత్వం లేదు. అలాగని అన్యాయంగా మాట్లాడితే సహించే మనిషి కాదు. తనది అన్నదాన్ని వదులుకోదు, పరాయిది అన్నదాన్ని ముట్టుకోదు. అటువంటి మనస్తత్వం మేఘనాది. మేఘన మనస్తత్వం చాలా నచ్చింది. చాలా ఓపికగా తన వృత్తి తీర్చిదిద్దుకుంటూ కూడా అభినవ్ని తన ప్రేమలో ముంచేసింది. మేఘన అభినవ్ ఇద్దరూ కలిసి సెట్ అయ్యాక పెళ్లి చేసుకుందామని ఆగారు. ఇప్పుడు ఇద్దరు మంచి పొజిషన్లోనే ఉన్నారు, అందుకనే ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి ఈ నెలలో ఉంది. అభినవ్కి ధరణి మనస్తత్వం ఫస్ట్ నుంచి తెలుసు, రణధీర్ మనస్తత్వము తెలుసు. ఆమె భరిస్తుంది కానీ ఎవరు భరించలేరని అతని అభిప్రాయం. ఏదైనా ఆమె నోరు విప్పితేనే కదా మనం ఏదైనా సహాయం చేయగలం అని అభినవ్ బాధ. మేఘన ఎన్ని చెప్పినా ధరణి మారదు. ధరణి మారనంతకాలం రణధీర్ మారడు. అలా వారు ఆలోచనలు సాగిపోతుంటే అభి, మేఘన నువ్వు కూడా కూర్చొని తిను అని అన్నాడు. లేదు అభి, నేను తరువాత తింటా, నువ్వు తిను. ధరణి వచ్చిందంటేను అటు వెళ్ళాను, నువ్వు వచ్చాక తిందామనుకున్నా అని మేఘన అంటుంటే అభినవ్ లాగి కుర్చీలో కూర్చోబెట్టి తనకు తినిపిస్తున్నాడు. మేఘ నువ్వు ఉండు అభి, అక్కడ ధరణి ఉంది అని కనుసైగగా చేస్తుంటే, అభి తనకి తెలియనిది ఏమైనా ఉందా, వాళ్ళ ఆయనకి ఆమె తినిపిస్తుందిలే అని అభినవ్ అన్నాడు. ధరణి వెంటనే అదేంటన్నయ్య,
నేను అతనికి తినిపిస్తాను అని నీకెవరు చెప్పారు అని అన్నది. మీ ఆయన బిజీ పర్సన్ కదా అమ్మా, అలా ఊహించాను అంతేలే. అతగాడు నీకు తినిపిస్తాడు అని నేను అనుకోను. ఆ రోజులు నీ జీవితంలో ఉన్నవో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు కాస్త మనసు పెడితే వాడు కాస్త మారతాడు అనుకుంటున్నా. కానీ నువ్వు కాస్త మొండిదానిలాగే కనిపిస్తున్నావు నాకు అని అభినవ్ అన్నాడు. ధరణి మనసులో ఆత్మాభిమానం చంపుకొని ఎంతకని మనిషికి ఎదురుపోతాను, ఉన్నంతలో అది అయినా కాస్త కాపాడుకొని మనశ్శాంతిగా బతకాలి అనేది ధరణి ఆలోచన. ఎంత దిగజారినా మారతాడో లేదు. దిగజారి తనకు జీవితం మీద విరక్తి కలిగిద్దేమో అని తనకు తాను ఉన్నంతలో చేసుకుంటూ చేతనైతే మారుస్తా, చేత కాకపోతే ఇంతే జీవితం అని తన ఆత్మాభిమానాన్ని మాత్రం పణంగా పెట్టాలి అనుకోలేదు. సంపద మొత్తం అతని చేతులకు ఇచ్చేసింది. తన జీవితాన్ని అతని కాళ్ళ దగ్గర పెట్టింది. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేని మనిషినికి ఇంకా ఆత్మాభిమానాన్ని కూడా అతని కాళ్ళ దగ్గర ఎలా పెడతాను అనే మనస్తత్వం ధరణిది. ధరణి, నా ప్రయత్నం నేను చేస్తాలే అన్నయ్య అని అభినవ్కి మాట ఇచ్చింది. మేఘన, ముందు మీ ఇంటికి వచ్చే ఆ పిచాచాలను తరిమి కొట్టు, తరువాత వాడే మారతాడు అని మేఘన అంటే, ధరణి, నేను వారిని ఇంటికి రాకుండా ఆపు చేస్తా. కానీ మరి మీ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడేంటి పరిస్థితి? అదైనా ఇదైనా ఒకటే కదా మేఘన. ముందు మీ అన్నయ్య మనసులో మార్పు రావాలి, కానీ మనం పైపైన మెరుగులు ఎన్ని పెట్టినా అది వ్యర్థం. వాళ్ళు రాకుండా అతను పోకుండా ఉండాలి అనే మనస్తత్వం ఆయన దగ్గర ఉండాలి. అంతేకాని నేనేదో చేస్తే నాకేదో భయపడి నా ముందు ఒకలా నా వెనక ఒకలా ఉండటం అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి దగ్గర ఒకరు మనస్ఫూర్తిగా ఉండాలి. నటిస్తూ ఉంటే ఆ జీవితం ముందుకు సాగవు అని ధరణి అన్నది. మేఘన ఒక భారమైన నిట్టూర్పు వదిలి, ముందు నువ్వు మారు వదిన, తరువాత వారిని మార్చేద్దామేమో. నీకు చాలా చెప్పి మార్చాలి అని మేఘన అంటుంటే అభినవ్, ధరణి చెప్పింది కరెక్టే. మనిషి లోతు నుంచి మారాలి. పైపైన మెరుగుగా మారినట్టు మనకి అనిపించి మారని మనస్తత్వం ఉన్నంతకాలం ఆ మనిషి మారడు అని మనం కూడా గ్రహించాలి. మనసులో నుంచి మార్పు మొదలైన రోజే అతను నిజమైన మనిషిగా మారుతాడు. మన కోసం ఏదో మభ్య పెట్టేవాడు ఆ పూటకు మభ్య పెడతాడు. మరలా అతని మనస్తత్వం అలాగే ఉంటుంది. ధరణి కరెక్ట్గానే చెప్పింది అభినవ్ అన్నాడు. మేఘన మూతి 30 వంకర్లు తిప్పి, అన్నా చెల్లెళ్ళు ఎప్పుడూ ఒకటి అని అంటుంటే అభినవ్, నాకు టైం అయింది, నేను వెళ్తున్నా అంటూ, ధరణి, నిన్నేమైనా డ్రాప్ చేయనారా అన్నాడు. ధరణి, లేదన్నయ్య, నేను స్కూటీ తెచ్చాను, నేను వెళ్తాను అని ధరణి కూడా లేవబోయింది. మేఘన, మీరు వెళ్ళండి, ధరణి కాసేపు నా దగ్గర ఉంటుంది అని చెప్పింది. అభినవ్ వెళ్ళిపోయాడు. మేఘన, ఈ నెల అమ్మ వాళ్ళు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. అన్నయ్యకి అమ్మా నాన్న చెప్తారు, మీరింటికి వచ్చేయండి. మీరైతే గెస్ట్ కాదు కదా, ఏదో పెళ్లి రోజు వచ్చి వెళ్ళటానికి అని మేఘన అంటుంటే, ధరణి, నీకు తెలియనిది ఏముంది మేఘన? మీ అన్నయ్య తీసుకొని వచ్చి అక్కడ ఉంచితే నేను కాదంటానా? నేనేమైనా మీ దగ్గర ఉండను అంటానా? నీకు తెలియదా అని ధరణి అన్నది. అమ్మా నాన్న వాడికి కూడా చెప్తారు. ఈ వారంలో మీరు అన్ని చక్కబెట్టుకొని వచ్చేయండి అని మేఘన అన్నది. ధరణి, ఆడబిడ్డ పెళ్లికి దగ్గరుండి పెళ్లి చేయకపోతే ఊరుకుంటుందా? మీ అన్నయ్య బయలుదేరమని అంటే ఈ క్షణమే వచ్చి ఆ ఇంట్లో ఉంటాను, సరేనా అని మాట ఇచ్చింది. మేఘన, నాకు కూడా తెలుసు అన్న ఉంచడు, అంతేకాని ధరణి అత్తమామలతో ఉండాలని కోరికగా ఉందని కూడా తెలుసు. కానీ ఏం చేస్తుంది, భర్తని ఎదిరించి ఉందాం అన్నదు కదా. భర్త చేసే ఆగడానికి అత్తమామలకు తెలియదు కదా. అలా ధరణి ఆలోచిస్తూ ఇంటికి పయనమైనది. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ధరణి జీవితం అందరికీ చేరాలి అంటే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్లు మీకు అందుబాటులో ఉండాలి అంటే గంట సింబల్ ప్రెస్ చేయండి. మీ మనసుకు నచ్చే మరెన్నో కథలు మీ ముందుకు తీసుకుని వచ్చే మీ కుమారి.